వెల్కమ్ టు మై ఛానల్ కేడీ ఇన్స్పైర్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ వనరులు అనే పాఠానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ చూసి రాసిన నోట్స్ అనేది వివరించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు సెకండ్ లెసన్ అనేది వివరించబడి ఉంది. ఆ వీడియో ఎవరైనా చూడదలుచుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే ఈ వీడియోస్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు 8th క్లాస్ జాగ్రఫీలో ఫస్ట్ లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. వనరులు అనే పాఠం. ప్రయోజనమే ఒక వస్తువుని లేదా పదార్థాన్ని వనరుగా మారుస్తుంది. విలువలు ఉన్నప్పుడే వస్తువు వనరుగా మారతాయి. విలువ అంటే వినియోగ అర్హత కలిగి ఉండడం. ఒక వైద్య సంస్థ పేటెంట్ చేసి విక్రయిస్తే అవి ఆర్థికంగా లాభసాటిగా మారచ్చు. పేటెంట్ అంటే ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు. సాంకేతికత ఇది పనులు చేయడం లేదా వస్తువు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానం, నైపుణ్యం. సమయం, సాంకేతికత అనేవి వస్తువులని వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైన అంశాలు. ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు. నెక్స్ట్, సహజ వనరులు. ప్రకృతి నుండి లభిస్తూ ఎక్కువ మార్పులకి లోను కాకుండా ఉపయోగించబడే వనరుల్ని సహజ వనరులు అంటారు. ఉదాహరణకి గాలి, నదులు, సరస్సుల్లో నీరు, నేలలు, ఖనిజాలు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. పునరుత్పాదకం కాని వనరులు. ఫస్ట్ వన్, పునరుత్పాదక వనరులు త్వరగా భర్తీ చేయబడేవి. వీటిలో సౌరశక్తి, పవనశక్తి అపరిమితమైనవి. నీరు అపరిమిత పునరుత్పాదక వనరుగా కనిపిస్తుంది. నెక్స్ట్, పునరుత్పాదకం కాని వనరులు. ఇవి పరిమిత నిల్వలు కలవి. ఒకసారి నిల్వ తరిగిపోతే వీటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి ఏర్పరచడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఉదాహరణకి బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. వనరుల లభ్యత అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా ఉండదు. వనరుల నిల్వ ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మొత్తం వనరుని వనరుల నిల్వ అంటారు. రెండవది, మానవ నిర్మిత వనరులు. కొన్ని సందర్భాల్లో పదార్థాల సహజ రూపం మారినప్పుడే అవి వనరులుగా మారతాయి. ప్రజల ఇనుప ధాతువు నుండి ఇనుము సంగ్రహించడం నేర్చుకున్న తర్వాతే ఇనుము ఒక వనరుగా మారింది. ఇలా మానవ నిర్మిత వనరైన ఇనుమును ఉపయోగించి ప్రజలు భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు ఉపయోగించి వాహనాలు వంటివి నిర్మిస్తారు. అందుకే వీటిని మానవ నిర్మిత వనరులు అంటారు. నెక్స్ట్ వన్, సాంకేతికత కూడా మానవ నిర్మిత వనరే. మానవ నిర్మిత వనరుల తయారీకి సహజ వనరులు వాడతాం. మానవ వనరులు జ్ఞానం, నైపుణ్యం, సాంకేతికత, పరిజ్ఞానం కలిగిన ప్రజలు మరిన్ని నూతన వనరుల్ని సృష్టించడానికి ప్రకృతిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. అందువలనే మానవులు ఒక ప్రత్యేక వనరుగా పరిగణించబడతారు. ప్రజలు నైపుణ్యాల నాణ్యతని మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరుల్ని సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటారు. మానవ వనరు అనేది వ్యక్తుల సంఖ్య, సామర్థ్యాలని సూచిస్తుంది. వనరుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వటాన్ని వనరుల సంరక్షణ అంటారు. ప్రస్తుత అవసరాలకి వనరుల్ని ఉపయోగించుకోవడం, భవిష్యత్ కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతని పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.